నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన అమ్మ స్నేహితుడు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో నవంబర్ 2006లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ఏలూరు నుండి ఉత్తరాలు వస్తూ ఉంటాయి రామచంద్రానికి. ఏలూరికి హేలాపురి అని పాత పేరు. అందుకే ఉత్తరాలు అలవగాను హేళగాను వస్తాయంటుంది రామచంద్రం భార్య వకుళ. నిర్మల రాస్తూ ఉంటుంది ఆ ఉత్తరాలని. నిజంగానే అంత హేళగానే ఉంటాయవి. బావా, నాకు 2 రోజుల నుంచి జ్వరం, మంచం దిగటం లేదు, నువ్వు ఓసారిరా అను. బావా, ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను, చచ్చిపోవాలనిపిస్తోంది అనో రాస్తుంది. అవి చూడగానే రామచంద్రం ఆగ్ర మేఘాల మీద వెళ్ళిపోతాడు. రెక్కలు కట్టుకుని వాలిపోతాడు ఏలూరులో. వరంగల్కి ఏలూరు ఏమి తక్కువ దూరంలో లేదు. కనీసం 6-7 గంటల ప్రయాణం. అయినా వెళ్ళిపోతాడు. ఖర్చుకి చూడడు, లోకనిందకీ భయపడడు. అందుకే ఒకుళ్ళకు ఒళ్ళు మంట. నిర్మల రామచంద్రం మేనమామ కూతురు. మొదట వాళ్ళిద్దరికి పెళ్ళి అనుకున్నారు. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. పెళ్లి కూతుర్ని చేయనిచ్చి ఆ నగలతో ఇంట్లో నుంచి పారిపోయింది నిర్మల. ఎవరితో వెళ్ళిపోయిందో ఎవరికీ తెలీదు. చాలా చోట్ల వెతికించారు రామచంద్రం మేనమామ. ఎక్కడా దొరకలేదు. అదే ముహూర్తానికి రామచంద్రం వకులను చేసుకున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే రామచంద్రానికి నిర్మలంటే చాలా ఇష్టం. ఆమె చేసిన పని తనకు అవమానమే అయినా ఆమెను ద్వేషించలేకపోయాడు. పెళ్ళయ్యాక కూడా ఆమెను మర్చిపోలేదు. ఎక్కడున్నా ఎవరిని చేసుకున్నా ఆమె సుఖంగా ఉండాలని కోరుకున్నాడు. ఆమె గురించిన అనేక వార్తలు అతని చెవిన పడ్డాయి. అదిగదిగో నిర్మల రాజమండ్రిలో ఎవరితోనో కనిపించిందని ఒకరన్నారు, బేజవాడలో కనిపించిందని ఇంకొకరు అన్నారు. రామచంద్రం మేనమామ మాత్రం అది నా కూతురు కాదు, నాకు అసలు కూతురే పుట్టలేదు అనేశాడు. కానీ రామచంద్రం అలా వదిలిపెట్టలేకపోయాడు. వెళ్ళి చూసి నిర్మల కాదని నిర్ధారించుకుని వచ్చేవాడు. ఆఖరికి అతనికి ఏలూరులో ఒక మామిడి తాండ్ర వాళ్ళ ఇంట్లో తాండ్ర పనిచేస్తూ కనిపించింది నిర్మల. ఏమిటి ఇది, నువ్వేమిటి ఇక్కడ బాధపడుతూ అడిగాడు. ఏడ్చింది నిర్మల. ఆమెను తీసుకెళ్లిన వాడు గుళ్ళో పెళ్లి చేసుకున్నాడట. నగలన్నీ అమ్ముకుని డబ్బు చేశాడట. ఆ డబ్బు అయ్యేదాకా ఉండి తర్వాత పారిపోయాడట. అక్కడ ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతోందిట. ఇంటికొచ్చేయకపోయావా అడిగాడు రామచంద్రం. అమ్మో, నాన్న చంపేస్తాడు భయపడిందామె. సరే, నేను మామయ్యకి నచ్చ చెప్తాను కానీ నువ్వు ఇలా అక్కడ ఇక్కడ పనులకు తిరగకు, నీకు కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను అని ఇల్లు అద్దెకు తీసుకుందామని ప్రయత్నిస్తే ఎవరూ ఇవ్వలేదు. అలా కాదని లక్షకి తనే ఒక పాత ఇల్లు ఏర్పాటు చేసి దాన్ని చిన్నగా రిపేర్లు చేయించి అందులో ఉంచాడు. వరంగల్కి ఏలూరుకి మధ్య వారధి ఏర్పడటానికి అదే మొదలు. అప్పటికి రామచంద్రానికి ఒక కూతురుంది. ఆ పిల్ల పేరు చంటి, 8 ఏళ్లది. వాళ్ళ పిల్ల వాళ్ళిష్టం, పెట్టుకుంటారు కొట్టుకుంటారు, మధ్యలో మీకేమిటి, వాళ్ళకి అప్పచెప్పేసి చేతులు దులుపుకోండి అంది వకుళ. రామచంద్రం మేనమామ గుండె జబ్బ మనిషి. పైకి ఎంత బెంకంగా ఉన్నా లోపల కూతురి దిగులు ఆయన తినేస్తుంది. పైకి కనిపించే స్వభావాన్నే చూస్తున్నాడు రామచంద్రం. విషయం ఆయనకు చెప్తే తట్టుకోగలడా అని భయపడుతున్నాడు. అతని మనసులో ఇంకేదైనా కోరుకుందేమో. తల్లిదండ్రులకు నిర్మల ఒక్కరితే కూతురు, బోలెడంత ఆస్తి. అదిగాక నిర్మల చాలా అందంగా ఉంటుంది. తను ప్రలోభపడుతున్నాడేమో. ఇంత చేసి ఇన్నిసార్లు వెళ్ళొచ్చాక ఇంకా వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధం ఏర్పడకుండా ఉంటుందా? అనేక అనుమానాలు తినేస్తున్నాయి వకులని. రామచంద్రం ప్రవర్తన చూసి ఏది అనుకోలేకపోతుంది. నిర్ధారణగా తెలియకుండా ఏమని దెబ్బలాడుతుంది. నీ ఆలోచనల్లోనే తప్పుందని అనేస్తే, ఎలాగూ తను బయటపడిందని తెగబడేస్తే. ఇప్పుడు లేటెస్ట్గా మరో ఉత్తరం. అనారోగ్యంగా ఉంది రమ్మని. వెళ్ళటానికి అతను తయారైపోయాడు. చంటిని కూడా మీ వెంట తీసుకువెళ్ళండి అంది వకుళ. అతన్ని తను ఎలాగూ ఆపలేదు, కనీసం నిఘా అయినా ఉంచాలని. తప్పని తెలుసు, కానీ తప్పదు. అదెందుకే నాకు తోకలాగా అన్నాడు రామచంద్రం మొదట. తర్వాత కూతుర్ని తన వెంట పంపించడంలోని భార్య ఉద్దేశం అర్థమై కూతుర్ని తీసుకువెళ్ళాడు. నువ్వు వాళ్ళ మధ్యలోకి పోవద్దు. 2 విషయాలు గమనించి చెప్పు నాకు. పిన్నికి నాన్న కొత్త చీరైనా పువ్వులైనా కొన్నారా చూడు అంటూ డ్యూటీ అప్పచెప్పింది వకుళ తన నిఘా బంటుకి. చంటి తలూపింది. నేను ఇలా అడిగానని నాన్నకు చెప్పకూడదు అని హెచ్చరించింది. దానికి చంటి తలూపింది. నాన్నకి ఇలా ఉత్తరాలు రావటం,
అవి రాగానే ఆయన ఏలూరు వెళ్ళటం, ఆయన అలా గడప దాటగానే అమ్మ ఏడుస్తూ అన్నమైనా తినకుండా ఉండిపోవటం ఆ పిల్ల చిన్ని హృదయాన్ని గాయపరుస్తున్నాయి. పొద్దున్నే ఇంత పెరుగన్నం తిని రైలు ఎక్కారు తండ్రి కూతుళ్ళు. 1:30కు విజయవాడ, అక్కడి నుండి 2 గంటల ప్రయాణం ఏలూరుకి. దారి పొడవునా పల్లీలు, బఠానీలు, జామకాయలు, అరటిపళ్ళు ఇలా ఏ వస్తే అవి కొనిపెట్టాడు రామచంద్రం కూతురికి. ఏలూరులో దిగారు. రైల్వే స్టేషన్ తుడిచిన అద్దంలా ఉంది. ఆకలిస్తుందా చంటి? దిగగానే అడిగాడు. చంటి తాలూపింది. ఇక్కడ ఇడ్లీలు బాగుంటాయి, తిందావరా అని ఓ హోటల్కి తీసుకువెళ్ళాడు. ఇడ్లీ తిన్నాక నాకు ఇంకా ఆకలిస్తోంది అంది చంటి. అతను నవ్వి దోశ కూడా తినిపించాడు, పాలు కూడా తాగించాడు. అక్కడ నిర్మల తిండి తిని ఎన్ని రోజులైందో 2 ఇడ్లీలు కూడా తనకు కట్టించాడు. మనం ఇక్కడికి వచ్చేసామా నాన్న, అమ్మ అన్నం కూడా తినదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అంది చంటి. అతనికి ఎక్కడో చురుక్కుమంది, కానీ బయటపడలేదు. ఏమీ లేదంటున్నా ఎందుకు ఈ ఒకళ్ళకి పంతం? అతనికి కోపం కూడా వచ్చింది. దాన్ని లోపలే దాచుకున్నాడు. ఆటో మాట్లాడుకుని ఇంటికి వెళ్ళారు. వెళ్ళేసరికి మంచంలో నీరసంగా పడుకుని ఉంది నిర్మల. 4 రోజుల నుంచి జ్వరం, తలనొప్పి, వాంతులునట. కళ్ళల్లో ఉన్నాయి ప్రాణాలు. డాక్టర్కి చూపించుకున్నావా? ఆతృతగా అడిగాడు. చూపించుకున్నానన్నట్లు తలూపింది. రామచంద్ర వెనకనున్న చంటి మీద పడింది ఆమె దృష్టి. నీ కూతురా అడిగింది. చెయ్యి పట్టి దగ్గరకు తీసుకుని పక్కన కూర్చోబెట్టుకుంది. చంటికి బెరుగ్గా ఉంది. మందులేవు రాశాడు, తెప్పించుకున్నావా? ఎవరు తెచ్చారు? ఇచ్చాది ప్రశ్నలు అడిగి అక్కడే టేబుల్ మీద ఉన్న మందులను పట్టి చూశాడు. తిన్నావా ఏమైనా? అనుమానం వచ్చింది, అందుకే మేము తింటూ నీకు కూడా ఇడ్లీలు ప్యాక్ చేయించి తీసుకొచ్చాను అని ఇడ్లీ ప్యాకెట్లు తీశాడు. ఎంత ప్రేమ బావా నీకు? కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిర్మలకు. ఛా, ఏమిటిది నిర్మల? మేనత్త మేనమామ పిల్లలకు ప్రేమలుండవా? అయినా ఇందులో నేను చేసింది ఏముంది? చేతకాని మనిషికి 2 ఇడ్లీలు తేవటం కూడా గొప్ప పని. మందలించి కళ్ళు తుడిచాడు. ఆమె లేవలేకపోతూ ఉంటే తనే భుజాలు పట్టి లేవదీసి తన ఒళ్ళో ఆమె తానుంచుకున్నాడు. నుదుటి మీద చెంపల మీద పడుతున్న వెంట్రుకలను వేలి కొసలతో సర్ది ఇడ్లీల ప్యాకెట్ తీసి చిన్న చిన్న ముక్కలు తుంపి తినిపించసాగాడు. నాన్న పిన్నికి కొత్త చీర కొనలేదు, పువ్వులు కొనలేదు. వాళ్ళిద్దరి మధ్యకి వెళ్ళొద్దని కూడా అమ్మ చెప్పింది. ఇవన్నీ చూడమని చెప్పలేదు, కానీ ఎలా? చంటికి కొత్త ఉడికిపోతుంది. నాన్న అంది నెమ్మదిగా. ఏంటమ్మా? చూడు, పిన్నికి ఎక్కిళ్ళు వస్తున్నాయి, వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తీసుకురా అన్నాడు తను చేస్తున్న పని మీద దృష్టి నిలిపి. చంటి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. నాన్న, అమ్మకు కూడా ఒక మంచి స్నేహితుడున్నాడు అంది చంటి. రామచంద్రం దిగ్గున తలెత్తాడు. నిర్మల కూడా తెల్లబోయింది. నువ్వు ఊళ్ళో లేనప్పుడు జ్వరం వస్తే అచ్చం ఇలాగే ఇడ్లీలు తెచ్చిచ్చాడు, అచ్చం ఇలాగే ఒళ్ళో పడుకోబెట్టుకొని తినిపించాడు, అచ్చం ఇలాగే మంచినీళ్ళు తాగించాడు, అచ్చం ఇలాగే. ఏడుపుతో గొంతు పూడుకుపోయింది. గౌను అంచుతో కళ్ళు తుడుచుకుంది. రామచంద్రం కళ్ళు ఎరిపెక్కాయి. పోనీ బావా, చిన్నపిల్ల తెలియక ఏదో అంటోంది సర్ది చెప్పబోయింది నిర్మల. అతని కళ్ళల్లో ఇంకా ఎరుపు జీరే. ఎలా నిర్మల? ఇలా దిగులుతో అనారోగ్యం తెచ్చుకుంటూ ఉంటే ఇంకా అప్పటి చిన్నతనాలు వదలకపోతే ఎలా కుదురుతుంది? రా బావా అని ఒక ఉత్తరం ముక్క రాసి పడేస్తావు. రానా, రాక మాననా? ఇలా కాదు కానీ మీ నాన్నతో మాట్లాడతాను, ఆయన కాదంటే అప్పుడు ఆలోచిద్దాం. కోపంగా దెబ్బలాడాడు రామచంద్రం. అతనికి అంత సడన్గా ఎందుకలా కోపం వచ్చిందో చంటికి తెలుసు, నిర్మలకు తెలియదు. చంటి మాటలకు కోపం వచ్చిందనుకుంటోంది. ఈ పిల్ల ఇంత తెలివి తక్కువదేమిటి అనుకుంది. ఎప్పుడూ 2-3 రోజులుండే రామచంద్రం ఈసారి ఏలూరులో ఆ రాత్రి ట్రైన్కే తిరుగు ప్రయాణం అయ్యాడు. వచ్చేటప్పుడు చంటికి అన్నీ కొనిచ్చాడా? ఇప్పుడు ఏటుకొప్పాక బొమ్మలు కనపడితే కూడా కొనలేదు. చంటి అడిగితే నోరు మూసుకో అని కసురుకున్నాడు కూడా. తిరుగు రైల్లోనే ఇంటికొచ్చిన భర్తని ఆశ్చర్యంగా చూసింది బకుళ. చంటిని వెంట పంపడం చేతే ఇలా వచ్చారనుకుంది. నిర్మలకు ఏమైందని కానీ ఎలా ఉందని కానీ అడగలేదు. దానికి తగ్గట్టే అతను కూడా మాట్లాడలేదు. వస్తే నాకు రావాలి కానీ కోపం అతనికి పెట్టేమిటి అనుకుని తను కూడా ఉదాసీనంగానే ఉండిపోయింది. 2 రోజులు అలాగే గడిచాయి. ఏం జరిగింది అక్కడ అని చంటిని అడగాలంటే మనసొప్పలేదు. పిన్నికి నాన్న చీర కానీ పువ్వులు కానీ కొనలేదమ్మా అని చెప్పేసింది కూడా చంటి. ఇంకేం అడుగుతుంది అంత చిన్నపిల్లని? చేతిలా లేనిపోని ఆసక్తి సృష్టించి చెడగొట్టడం కాకపోతే అని ఊరుకుంది ఒకళ్ళ.
ఆఖరికి రామచంద్రమే బయటపడి అడిగేశాడు, ఎవరే నీకంత స్నేహితుడు? నేను ఊళ్ళో లేనప్పుడు మన ఇంటికి వచ్చి నిన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని ఇడ్లీలు తినిపించి చంటి చేత మంచినీళ్ళు తెప్పించి నీకు తాగించేవాడు ఈ మంచం మీదేనా అన్నీను? అతని కళ్ళల్లో ఆగ్రహం. ఒక్క క్షణం వకులకి ఏమీ అర్థం కాలేదు. అర్థం చేసుకుని చిన్న నవ్వు నవ్వటానికి కొద్ది క్షణాలు పట్టింది. ఆ చిరునవ్వు క్రమంగా పెరిగి పెద్దదైంది. ఆ పనులన్నీ అక్కడ చంటెదురుగా మీరు చేశారా అని అడిగింది. కళ్ళతో చూసినట్లు అంత ఖచ్చితంగా ఆమె ఎలా అడుగుతుందో అర్థం కాలేదు. అతనేమీ జవాబు ఇవ్వలేదు. తనకు మాత్రం జవాబు కావలసిందే అన్నట్టుగా చూశాడు. మీ చిన్నప్పుడు పక్కింటి పిల్లాడు నిమ్మకాయంత బంతి తీసుకొచ్చి దాన్ని చూపించి ఊరిస్తూ ఉంటే మీరు అనలేదు? చేతులు బారెడంత చాపి మా నాన్న ఇంత పెద్ద బంతి తెస్తాడని? గలగలా నవ్వేసింది వకుల. అతను విభ్రాంతిగా చూశాడు. చంటి చిన్నపిల్ల, తల్లి పట్ల ఎంత పొజిటివ్నెస్! తను నిర్మలను దగ్గరకు తీసుకున్నాడని ఎంత కథల్లేసింది! తన గుండెను గాలమేసి పట్టేసింది. ఈ అంతటి వెనక అసూయ, నాన్న ప్రేమ తనకి అమ్మకే సొంతం కావాలన్న ఆకాంక్ష. తను ఏలూరు రైలెక్కినప్పటి నుంచి వకుళ ఏడుస్తూనే ఉంటుందట. అన్నం కూడా తినదట. ఈ ఇద్దరూ తన వాళ్ళు కాబట్టి తన కోసం తన ప్రేమ వాళ్లకే పరిమితం కావాలని తప్పిస్తున్నారు. తనకి అసూయే, వకుళ జీవితంలో తను తప్ప ఇంకెవరూ ఉండకూడదని. ఇందులో తప్పు లేనప్పుడు వాళ్ళు అలా అనుకోవటంలోనూ తప్పు లేదు. నిర్మల తనకేమవుతుందని? తనని కాదని వెళ్ళిపోయింది. జీవితంలో ఓడిపోయింది. తనని ఆసరా చేసుకుని బతుకుతోంది. వకుళని చంటిని ఇంత బాధ పెడుతూ తనెందుకు సాయం చేయాలి? నిర్మల పట్ల తనకింకా కాంక్షలున్నాయా? తనని కాదని వెళ్ళిపోయినా ఇంత ఔదార్యంగా ఉంటున్నాననే తృప్తి కోసమా? ఆత్మవిమర్శ మొదలైంది అతనిలో. కర్తవ్యం అర్థమైంది. మేనమావ ఇంటికి వెళ్ళాడు. ఆయన లేడు, అత్తుంది. ఆవిడకు చెప్పాడు నిర్మల సంగతి. ఏలూరులో ఉందిటి కదా? మామూలుగా అడిగింది ఆవిడ. మీకు తెలుసా? ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఇలాంటివి తెలియకుండా ఉంటాయా? మా బంధువులు ఎవరికో కనిపించిందిట. ఇంటికి రమ్మని కబురు చేశాము. వస్తే ఏదో ఒక దారి చూపిస్తామన్నాం. కన్నాక మాకు తప్పదు కదా అందావిడ. కానీ తనతో ఇవేమీ చెప్పలేదు నిర్మల. తనక్కడికి వెళ్తున్నట్లు వీళ్ళకు తెలుసా? అంటే నిర్మల తన జీవితంలోకి పునః ప్రవేశించాలనుకుంటోందా? ఎంత అసంబద్ధమైన జీవితంలో ఇరుక్కుపోయేవాడు తను. ఇంకొద్ది రోజులు ఈ బంధం ఇలాగే కొనసాగి ఉంటే? ఇవన్నీ ఊహించిందా వకుల? రామచంద్రానికి తల తిరిగిపోయింది. ఇంటికి వచ్చేశాడు. చంటి ఎదురొచ్చింది. దొంగ చూపులు చూసింది. ఎత్తుకుని 2 బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.